కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. ఇటు చూస్తే కొన్ని షాప్స్ నడుపుకుంటూ ఉన్నారు స్థానికులు. ఇటు చూస్తే ఒక శివాలయం ఉంది. వచ్చేపోయే భక్తులకు కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి భక్తులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే వీటి మధ్యలో ఉన్నది ఒక ట్రాన్స్ఫార్మర్, ఇది కూడా పాడైపోయి ఉంది. ఇది వచ్చేది ఇప్పుడు ఉన్నది కూడా ఈ వర్షాకాలం కాబట్టి ఇక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు అయితే చాలా భయాందోళనకు గురవుతున్నారు. అటు వచ్చే భక్తులు కూడా ఇలాంటి భయాందోళనకు గురవుతున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత హైట్ లో ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే అంటున్నారు. దీనివల్ల చాలా ప్రమాదం ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చాలా భయపడుతూ ఉన్నారు. సంబంధిత అధికారులు పట్టించుకొని ఇలాంటి ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ నుండి తొలగించేసి వేరే చోటుకు పెట్టాలని చెప్పి స్థానిక ప్రజలు అయితే కోరుతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు తొందరగా ఇది పట్టించుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ స్థానిక ప్రజలు అయితే కోరుతున్నారు. నమస్తే అండి, నా పేరు కొండలరావు. ఇక్కడ సురేష్ మహల్ రోడ్ లో ఉన్నటువంటి శివాలయం ఉంది. పక్కనే మాది షాప్ కూడా ఉంది, కంప్యూటర్ షాపు. ఈ శివాలయానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. లేడీస్ వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు, వృద్ధులు వస్తుంటారు. ఈ శివాలయం లోపలే ట్రాన్స్ఫారం ఉంది. చాలా తక్కువ ఎత్తులో కింద చేయి తగులుతూ ఉంటుంది వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి. దీనివల్ల భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాన్స్ఫారం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అధికారులు గమనించి ఈ ట్రాన్స్ఫారాన్ని కొంచెం పక్కగా జరిపి పెట్టడం కానీ లేదా ప్రమాదం జరగకుండా ఉండే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి, దాన్ని పక్కన పెట్టే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతకుముందు ఏమైనా కంప్లైంట్ చేశారు సార్ మరి దీని గురించి మున్సిపాలిటీ వాళ్ళకి? ఇంతకుముందు చేశారంటండి, అది చెప్తున్నారు భక్తులు, పూజారి గారు చెప్తున్నారు. మరి చేసినా కానీ పట్టించుకోలేదా ఎవరు? అంటే పట్టించుకోవటం అంటే పట్టించుకుంటే ఇలా ఉండదు కదా. అంటే ఎప్పుడు కంప్లైంట్ చేశారు? ఇది నాకు ఐడియా లేదండి, ఎప్పుడు చేశారు. కంప్లైంట్ చేసి 1 మంత్ అవుతుంది, అయినా ఎవరు పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకోలేదండి. వినుకొండ గ్రామం అండి. వినుకొండ గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంలో అనుకోకుండా ట్రాన్స్ఫారం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఆలయ ప్రధాన అర్చకుడు నరేష్ శర్మను మాట్లాడుతున్నాను. వీలైనంత త్వరగా ఈ ట్రాన్స్ఫారం ని ఇక్కడ తీసేసి వేరే లైన్కి మార్చేసి ఏఈ గారు, ఎల్ఐ గారు దీన్ని గట్టిగా చూసి ఖండించి ట్రాన్స్ఫార్మర్ ఎట్లా తీసేయాలి, దీన్ని వేరే విధంగా వేరే దానికి వేర్లు మార్చేసి దానికి సప్లై ఇచ్చేసి ఇక ట్రాన్స్ఫారానికి ఇబ్బంది లేకుండా, వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా మీరు గమనించి దీన్ని అతి తొందరలో కార్తీక మాసం వస్తుంది కాబట్టి అక్టోబర్ 22 నుంచి 10 అక్టోబర్ 22/10/2025 కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ 22 తారీఖు లోపు ఈ ట్రాన్స్ఫారాన్ని వేరే చోటకు మళ్ళించి ఇక్కడున్న 3 ఫేస్ లైన్ ని వేరే చోటకు మళ్ళించి 2 ట్రాన్స్ఫారాలు ఉన్నాయి, 2 ట్రాన్స్ఫారాలను వేరే చోటకు మళ్ళించి ఇక్కడ సప్లై డైరెక్టర్ కలిపేసి ఈ ట్రాన్స్ఫారాన్ని తీసేసి ఇక్కడికి ఇబ్బంది లేకుండా, వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా మీరు ఖండించి ఏర్పాటు చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సమస్యను చాలాసార్లు మేము ఏఈ గారితో కంప్లైంట్ చెప్పి చాలామంది చెప్పాము, పట్టించుకోలేదు. మీరు కానీ దీన్ని ట్రాన్స్ఫారాలని పరిశీలించి ఒక్కసారి చూసి దాన్ని ఎట్లా చేయాలనేది మీరు లైన్ మ్యాన్ దృష్టికి, ఈ సురేష్ మాల్ రోడ్లో పనిచేసేటువంటి లైన్ మ్యాన్ ఆయన దృష్టికి తెలియపరిచి ట్రాన్స్ఫారాలను ఎక్కడికి మళ్ళించాలా, ఎట్లా సప్లై ఇవ్వాలనేది వాళ్ళకి దృష్టికి మీరు గట్టిగా చెప్పి ఈ ట్రాన్స్ఫారాన్ని తీసేసే మార్గం మీరు చేయండి. మీరు పట్టించుకోకుండా ఈ ట్రాన్స్ఫారాన్ని మళ్ళీ యథావిధిగా సప్లై కానీ జరుగుతుంటే పై అధికారులకు కానీ తెలియపరుస్తాం. విద్యుత్ శాఖ మంత్రి దాకా వెళ్తుంది, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి దాకా తీసుకెళ్తాము. ఈ సమస్యను మళ్ళీ ఎదురు రాకుండా మీరు ఇంతటితో సమస్యను ముగిస్తారని చెప్పేసి నేను ఆలయ ప్రధాన అర్చకుని నరేష్ శర్మను మాట్లాడుతున్నాను. ఇది తొందరగా ట్రాన్స్ఫారం తీసేయండి. ఈ నెల అక్టోబర్ 22 లోపు ఈ సమస్య మళ్ళీ రాకుండా, మీ దృష్టికి రాకుండా మీరు తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు. కరెంటు ట్రాన్స్ఫారం కిందకుంది, చాలా గుడికి రావాలంటే చాలా భయంగా ఉంది. ఎప్పుడు చిన్న పిల్లలు కూడా వస్తుంటారు, షాక్ కొడుతుందని భయంగా ఉంది. కాబట్టి మీరు పట్టించుకొని మున్సిపాలిటీ వాళ్ళు ట్రాన్స్ఫారం మార్చాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలకు నమస్కారం. మా సురేష్ మాల్ రోడ్లో మా శివాలయం దగ్గర ట్రాన్స్ఫారం గురించి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లల్ని తీసుకొని రావాలంటే భయపడుతున్నాం. అంతా లెక్క వైర్లు కిందకు ఉన్నాయి. పిల్లలం పెద్దోళ్ళం, వచ్చేది కార్తీక మాసం, అందరు వస్తారు భక్తులు. చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి కరెంటు వాళ్ళు కాస్త చర్య తీసుకొని తొందరగా మార్చాలని కోరుకుంటున్నాం. పేరు రహమాను. సురేష్ మాల్ రోడ్ లో నేను శివాలయం ముందు షాప్ పెట్టి ఉన్నాను. ట్రాన్స్ఫారం వల్ల చాలా పబ్లిక్ చాలా ఇబ్బంది ఉందండి. అది లోపలికి ఉన్నాయి ట్రాన్స్ఫారం, 2 ట్రాన్స్ఫారం అది కిందికి ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ కిందికి చాలా కిందికి ఉన్నాయి. దానివల్ల చిన్న పిల్లలు వస్తారు, ముసలోళ్ళు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా ఏమైనా చేయి పెట్టినా కానీ ఆటోమేటిక్గా వాళ్ళకి చేయి తగిలే అవకాశం ఉంది. రేపొద్దు ఏమంటే ఇన్ని రోజులు మనం చేశారు, మన లాయర్ లాయర్ గారు కూడా
దానికోసం ట్రాన్స్ఫారం మార్చాలని చాలా వరకు ఏఈ గారికి వీళ్ళకి వాళ్ళకి చాలా మంది తిరిగారు చేశారు, కానీ ఇంతవరకు వాళ్ళు పట్టించుకోలేదు. కానీ వచ్చారు, ఏదో ప్లాన్ చూశారు, మారుస్తామన్నారు, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఎప్పుడు చేశారు సార్? ఆ కంప్లైంట్ అనేది సుమారు ఒక గత 2 సంవత్సరాల నుంచి చేస్తానున్నారు అతను. అప్పటి నుండి ఇట్లానే ఉంది అది. ఇట్లనే ఉంది అది. కానీ వాళ్ళు మొన్న వచ్చేసి వాళ్ళు ఏదో వచ్చారు, ఏఈ గారు తర్వాత లైన్ మ్యాన్ వాళ్ళు వీళ్ళు వచ్చారు చూశారు, తర్వాత మారుస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు మార్చలేదు. కానీ మొన్న ఏమో పిల్లలు సండి పిల్లలు ఏం తెలుసు వాళ్ళకి, వస్తారు ఏమో పుస్తకం చేయి పెట్టుకుని తిరిగా కానీ ఇది ఎగిరేస్తుంది. ఇది చాలా డేంజర్గా ఉంది, అపాయంగా ఉంది. అందుకోసం దయ ఉంచి ఈ ట్రాన్స్ఫారం కొంచెం రోడ్ పాయింట్కి కొంచెం హైట్లో ఒక ఫిల్లర్ చేసి బేస్ కట్టి ట్రాన్స్ఫారం పైకి కడితే చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది.